ఏం చేస్తున్నావు మమ్మీ పువ్వులతో? ఈ రోజు టోనర్ చేస్తున్నా. టోనరా? ఈ బంతి పూలతోట? బంతి పూలు అయితే మనం డెకరేషన్ కి ఇంకా డోర్స్ కి వాడతాం కదా, టోనర్ ఎలా చేస్తారు? లేదు, బయట దొరికే టోనర్స్ ఎలా ఉంటాయంటే వాటిలలో కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ ఉండి మన శరీరానికి చాలా హానికరం చేస్తాయి. కాబట్టి నేను ఇంట్లోనే సహజ సిద్ధంగా బంతి పూలతోని తయారు చేస్తున్నా ఈ రోజు. ఓకే, ప్రాసెస్ చెప్పేసి. ఓకే, ముందుగా ఒక 2 బంతిపూలను తీసుకుని ఈ రెక్కలన్నీ విడదీయాలి. విడదీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 times వరకు వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇవి ఒక 2 నిమిషాల పాటు మనం వేడి చేసుకోవాలి. దీనిలోకి మనకు గులాబీ వాటర్ కావాలి కాబట్టి గులాబీ పూలను ఒక 2 తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని అవి కూడా మునిగేంత వరకు నీరు పోసుకొని దీన్ని కూడా మనము వేడి చేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు మనం వేడి చేసుకోవాలి. గులాబీ వాటర్ రెడీ అయిపోతుంది. మీకు ఇంట్లోనే రోజ్ వాటర్ ఉందనుకో అది కూడా ఇప్పుడు టోనర్ ఎలా రెడీ చేయాలో చెప్పేస్తాను. ఇప్పుడు బంతిపూల వాటర్ను ఒక 2 స్పూన్ల వరకు తీసుకుందాం. ఇప్పుడు రోజ్ వాటర్ను ఒక 1/2 స్పూన్ వరకు తీసుకోవాలి. దీంట్లో తేనె ఒక 2 చుక్కల వరకు తేనె వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న టోనర్ ని మనము ఈ దూది సహాయంతో మన ఫేస్ మీద అప్లై చేసేసుకోవాలి. దూదితోని మనము రోజు బయటకు వెళ్ళి వచ్చాక మేకప్ కి ముందు ఇలా చేస్తూ ఉంటే సహజ టోనర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న టోనర్ ని దూదితో ముఖాన్ని శుభ్రం చేయాలి. రోజు బయటకు వెళ్ళి వచ్చాక మేకప్ ముందు ఇలా చేస్తుంటే సహజ టోనర్ గా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది.